నమో భగవతే శ్రీరమణాయ. 15/4/46 ప్రదక్షిణ తత్వము. ఇవాళ ఎంత సుదినం అనుకున్నావు. భగవంతులొక దివ్యమైన ఉపదేశం చేశారు. నేనిక్కడికి వచ్చినది మొదలు ఉదయం సాయంత్రం హాలు చుట్టూ ముమ్మారు ప్రదక్షిణం చేసి భగవానులకు నమస్కరించటం మామూలు. ఈ ఉదయం 8 గంటలకు యథాప్రకారం ప్రదక్షిణ చేస్తూ ఉంటే ఏదో అలౌకికమైన వాణి భగవన్ ముఖస్థమై వెడలి వేణువల్లే నా చెవులకు సోకింది. ఏమా అని తల ఎత్తి కిటికీలో నుంచి భగవాన్ సోఫా వైపు చూచాను. బాలభానుని కిరణాలు భగవాన్ శరీరం మీద సోకి వింత శోభను చేకూరుస్తూ ఉన్నవి. డాక్టర్ శ్రీనివాసరావు గారు కాళ్లకు తైలం రుద్దుతూ ఉన్నారు. శ్రీవారి ముఖంలో మందహాసం చిందులాడుతూ ఉంది. ఓహో, నాగమ్మేనా, ఎవరో అనుకున్నాను అంటున్నారు. సరే, ఏదో చెప్తారనుకుని హాలులోకి వచ్చి నమస్కరించి లేచానో లేదో మందహాసంతో, ఏమి వారందరినీ చూచి నేర్చుకున్నారా ఏమి, ఎన్నిసార్లు ప్రదక్షిణం చేసేది అన్నారు భగవాన్. నాకు నవ్వు వచ్చింది. కానీ ఎన్నిసార్లని అడగటం వల్ల 3 సార్లు అన్నాను. సరి ఇక చాలును, మీరు చేస్తే అంతా చేస్తారు, అదొక ఉపద్రవం. వారికి వద్దని చెప్పాను, మీకు కూడా చెబుతున్నాను. ఏమి అన్నారు భగవాన్. దానికేమీ వద్దంటే మానుతాను అని కూర్చున్నాను. భగవాన్ నా వైపు చూసి, అదిగో వారంతా హాలు చుట్టూ తిరుగుతూ ఊరికే ప్రదక్షిణం చేస్తూనే ఉంటారు. ఎందుకది? నిన్ననే వారందరికీ వద్దని చెప్పాను. నాగమ్మ కూడా ప్రదక్షిణం చేస్తున్నదే, ఆమెకు మాత్రం చెప్పవద్దా అని అనుకుంటారని మీకు చెప్పాను అని చెప్పి వెనుక అందరికీ బోధగా ప్రదక్షిణాన్ని గురించి ఈ విధంగా బోధించారు భగవాన్. ప్రదక్షిణము అంటే ఏమిటి? పరిభ్రమతి బ్రహ్మాండ సహస్రాణి మహేశ్వరే కూటస్థాకిల రూపేస్మిన్ ఇతి ధ్యానం ప్రదక్షిణం అన్నారు కదా శంకరులు. మీరు హాలు చుట్టూ తిరగటం చూస్తే అందరూ ఇలాగే చేయాలి కాబోలు అనుకొని కొత్త వారంతా కోవిల చుట్టూ తిరిగినట్టు తిరగడం ప్రారంభిస్తారు. ఎందుకది? శంకరులు దేనిలో రాశారది అన్నారు ఒక భక్తులు. పరాపూజ, ఆత్మపూజ అని పూజలు 2గా రాశారు వారు. ఆ 2 కలిపి రాసి పరాత్మ పూజ అని నేను పేరు పెట్టాను. ఈ శ్లోకం దానిలో ఉంది. ఆ భావమే తీసుకొని అరవంలో రుభుగీతాకారులు ఇంకా వివరంగా చెప్పారు చూడండి అని భగవాన్ ఆ పుస్తకం తెప్పించి చదివి చెప్పారిట్లా. ఓ ఈశ్వరా, నిన్ను ప్రదక్షిణిద్దామని బ్రహ్మాండ కోట్లు తిరిగాను. ఎక్కడా నీవే నిండి ఉన్నావు. నిన్నెట్లా చుట్టి వచ్చేది? కూటస్థాకిల రూపుడు అని ధ్యానిస్తాను. అదే నీకు ప్రదక్షిణం అని భావం. నమస్కారం అంటేనూ అంతే. మనసు స్వస్థితి యందు అణుగుటయే నమస్కారం. కానీ లేస్తే ఒకసారి, కూర్చుంటే ఒకసారి, అటుపోతూ ఒకసారి, ఇటు వస్తూ ఒకసారి మొక్కడం కాదు. తామిప్పుడు సెలవిచ్చిన ఆ ప్రదక్షిణ నమస్కారాదులు అతీత స్థితి కలవారికి కానీ మాలాంటి వారికి గురువందనాదులు వలదా? ముల్లోకములతో అద్వైతం చూపిన గురువుతో చూపరాదని ఉంది కదా అన్నారు డాక్టరు. మొదలయ్యారు. అవును, నిజమే. అద్వైతం అంటే అసలు నమస్కారం చేయరాదనా? అతి కూడదన్నారు. కానీ భావంలో అద్వైతం ఉండాలి కానీ బాహ్యానికి పనికి వస్తుందా? అన్నింటినీ సమదృష్టితో చూడమన్నారని కుక్కవలే అది తినే ఆహారం దానితో సమంగా తినగలమా? పిట్టకు పిడికెడు ఆహారం సరిపోయిందని మనకు చాలునా? మనము పట్టెడన్నం తిన్నామని ఏనుగుకు అంతే ఇస్తే పొసుగుతుందా? అందువల్ల భావమందు అద్వైతం ఉంచుకుని బాహ్యానికి లోకాన్ని అనుసరించి వర్తించాలి. జ్ఞానికి కష్టసుఖాలేవి సోకనప్పటికీ పరుల కోసం అన్ని కార్యాలు చేస్తాడు. కూలికి గుండె బాదుకొని ఏడ్చేవారి వలె. అంతే, వారికి ఏది అంటదు అన్నారు భగవాన్. కూలికి గుండె బాదుకోవడం ఏమిటి అన్నారొకరు. పూర్వం ఒక ఆచారం ఉండేది. ఇంట్లో ఒక వృద్ధుడు గతించారనుకోండి, ఇంటి వారికి ఏడుపు రాదు. అయితేనేం, మరణించినందుకు ఎవరో ఒకరు ఏడ్చి తీరాలి. అది ఆచారం. కూలికి పనిచేసినట్టు డబ్బు తీసుకుని ఆడవటం వృత్తిగా ఏర్పరచుకున్నవారు ఉండేవాళ్ళు. వాళ్ళని పిలిస్తే భజన చేసినట్టు ఇది కూడా సాగించి సొంత జనం కంటే ఎక్కువగా గుండె బాదుకుంటూ రకరకాల ఏడ్పులు ఏడ్చి ప్రాక్టీస్ అయి ఉండటం వలనో, ఉల్లిపాయ మొదలైవి కంట్లో పెట్టుకోనో కళ్ళ నీళ్లు ధారాళంగా కారుస్తూ యథావిధిగా అభినయించి ముగించేవారు. అట్లాగే ఎదుటివారి చిత్తవృత్తికి తగినట్టు తాను కూడా క్రమం తప్పకుండా జ్ఞాని వర్తిస్తాడు. ఏ పాటకు ఆ తాళం వేస్తాడు. అన్నీ బాగా అభ్యాసం చేసి ఉండటం వల్ల ఏదీ వారికి కొత్త లేదు. ఎవరెలా పిలిస్తే అలా వెళతాడు. ఏ వేషం కావాలంటే ఆ వేషం వేస్తాడు. అన్నీ ఇతరుల కోసమే కానీ వారికొక్కటి అక్కరలేదు. అడిగేవారి అర్హతను బట్టి ఆచరణ జరుగుతుంది. మంచి చెడ్డలు ఎవరికి వారే గమనించుకోవాలి అన్నారు భగవాన్.
లోగడ సమీపవర్తులకు భక్త సహోదరులను గురించి స్వతంత్రంగా ఇదెందుకు చేయటం, అదెందుకు చేయలేదు అని భగవాన్ అంటూ ఉంటే నాకు ఆ భాగ్యం లేదే అని అనుకుండేదాన్ని. నేడు ఆ కోరిక తీరటమే గాక ఒక ఉపదేశం కూడా లభించింది. నేను అంతటా నిండి ఉంటే నాకెలా ప్రదక్షిణం చేస్తావు? కోవెల చుట్టి వచ్చినట్టు తిరగటానికి నేనేం రాతి విగ్రహాన్ని అనుకున్నావా అన్నట్టుంది శ్రీవారి వాక్కు. హరే రమణ.